అందరికీ శుభోదయం. ముందు వీడియోలో 7వ తరగతి తెలుగు వాచకంలోని 2వ పాఠంగా ఉన్న నాయనమ్మ పాఠాన్ని మనం వివరించుకోవడం జరిగింది. ఈ వీడియోలో ఆ పాఠంలోని ఆలోచించండి, చెప్పండి, స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశ్నలు జవాబులు, పదజాలం, వ్యాకరణాంశాలతో పాటు కొన్ని మోడల్ బిట్స్, మోడల్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ముందుగా మనం ఆలోచించండి, చెప్పండి నాయనమ్మ పాఠంలో మీకు తెలుగు వాచకంలో పేజ్ నెంబర్ 12లో 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సెక్షన్ 1 4 సెక్షన్స్గా మనకి పాఠాన్ని ఇవ్వడం జరిగింది. సెక్షన్ 1 ఆ పేజ్లో ఆ సెక్షన్ 1లో ఉన్న పాఠం అయిపోయిన తర్వాత ఆ పాఠానికి సంబంధించి 3 ప్రశ్నలు అడగడం జరిగింది. ఆలోచించండి, చెప్పండి. సాధారణంగా పిల్లలు నాయనమ్మను ఇష్టపడతారు. ఎందుకు? ప్రతి ఇంట్లో నాయనమ్మలు పిల్లలను అతి గారాబంగా చూస్తారు. పక్కన కూర్చొని మంచి మంచి కథలు, కబుర్లు చెబుతారు. వారికి కావలసినవన్నీ సమకూరుస్తారు. అందుకే సాధారణంగా పిల్లలు నాయనమ్మను ఇష్టపడతారు. రెండవ ప్రశ్న, ఏం కాదులే అవ్వా, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అని ఇంటికి వచ్చిన వారు అనటంలో ఆంతర్యం ఏమిటి? ఆంతర్యం అంటే ఏంటి? వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? ఇంటికి వచ్చిన వాళ్ళందరూ నా బ్రతుకెందుకు బిడ్డ, ఎవరికి ఉపయోగం లేని బ్రతుకు అని నాయనమ్మ అనేటప్పుడు వాళ్ళందరూ ఏం కాదులే అవ్వా, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అని ఆ ఇంటికి వచ్చిన వారు అంటూ ఉండేవారు. వాళ్ళ హృదయంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి నాయనమ్మ మీద? అవ్వకు కళ్ళు సరిగా కనిపించవు, సరిగా నడవలేదు. దాంతో అవ్వ తాను ఎవరికీ పనికిరాని దాన్ననే భావన పెంచుకుంది. ఇంటికి వచ్చిన వారు ఆమెకు ధైర్యం చెప్పడానికి ఆమె ఆరోగ్యం మంచిగా ఉంటుందని, అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడని అంటారు. ఆ విధంగా అవ్వ కష్టాన్ని కూడా దేవుడు తొలగిస్తాడని వారి ఆంతర్యం. కాళ్ళు చేతులు సక్రమంగా పనిచేసినంత కాలం కుటుంబం కోసమే వాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు అవసాన దశలో కాళ్ళు చేతులు పనిచేయలేనప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళని మనం ధైర్యపరచాలి, ఆదరించాలి తప్ప ఒంట్లో ఉండడమే వేస్ట్, ఇలా వాళ్ళకి బాధ కలిగించే మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. అలా ధైర్యాన్ని కలిగించినప్పుడు వాళ్ళకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. మూడవ ప్రశ్న, సల్లగుండు బిడ్డ అని ఏ ఏ సందర్భాలలో అంటారు? పెద్దవాళ్ళు ఎక్కువగా సల్లగుండు బిడ్డ అంటారు. ఏ ఏ సందర్భాల్లో అంటారు? ఆలోచించండి ఒకసారి. ఎవరైనా పెద్దవారికి నమస్కరించినప్పుడు, ఆశీర్వదించేటప్పుడు, మంచి మాటలు మాట్లాడినప్పుడు, ఇతరులకు సహాయం చేసినప్పుడు, కృతజ్ఞతా భావంతో వారు మనల్ని సల్లగుండు బిడ్డ అని దీవిస్తారు. ఉదాహరణకు వృద్ధులు కానీ, ఎవరైనా కళ్ళు కనిపించలేని వాళ్ళు కానీ రోడ్డు దాటలేని సమయంలో మనం వాళ్ళ చేతులు పట్టుకొని రోడ్డు దాటించామనుకోండి, ఏ అమ్మ కన్న బిడ్డో సల్లగుండు బిడ్డ అని అంటూ ఉంటారు. అంటే ఏంటి? వాళ్ళ దీవెనలు అనమాట. అలాంటి మంచి పనులు చేసినప్పుడు అలా అంటూ ఉంటారు. మీరు ఏ ఏ ఆటలో ఆడుతారు? నాలుగవ ప్రశ్న. మేము క్రికెట్, ఖోఖో, టెన్నిస్, వాలీబాల్, చెస్, క్యారమ్స్, కబడ్డీ మొదలైన ఎన్నో ఆటలు ఆడుతాం. ఇంకా మీకు నచ్చిన ఆటల పేర్లు కూడా రాయొచ్చు. ఇవే రాయాలని ఏమీ లేదు. తర్వాత సెక్షన్ 2లో పేజ్ నెంబర్ 13లో ఉన్న ప్రశ్న ఇది. 4వ ప్రశ్న. ఇక్కడ కూడా మనకి 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. 5వ ప్రశ్న, మీతో ఆడడానికి వస్తానన్న స్నేహితుడు రాకపోతే మీకేమనిపిస్తుంది? రవి శేఖర్ల గురించి మనం చూసాం. ఓకే, మరి మీ విషయంలో అలా మీతో ఎవరైనా మీతో ఆడుతాను అని చెప్పి రాకపోతే మీకు ఎలా అనిపిస్తుంది? మీ అనుభవాలు ఉంటే ఆలోచించండి. నాతో ఆడడానికి వస్తానన్న స్నేహితుడు రాకపోతే మొదట విసుగు వస్తుంది, తరువాత కోపం వస్తుంది. రాకపోవడానికి కారణం ఏమై ఉంటుందో అని ఆతృతగా కూడా ఉంటుంది. ఆతృతగా అంటే ఏంటి? ఆ కారణం ఏంటో త్వరగా తెలుసుకోవాలి అనే ఉద్దేశ్యం. 6వ ప్రశ్న, కలిసి ఆడడంలో ఉన్న ఆనందం ఎటువంటిది? అందరూ కలిసి ఆడుకుంటూ ఉంటే అందులో ఎలాంటి సంతోషం ఉంటుంది? అందరితో కలిసి ఆడటం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. చిన్నతనంలో స్నేహితులతో కలిసిమెలిసి ఆడుతుంటే సమయమే తెలియదు. చీకటి పడేదాకా ఆడుకున్నా మళ్ళీ ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఆడుకుందామా అని ఎదురు చూస్తాం కదా. చిన్నపిల్లలంతా ఎప్పుడు ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు స్నేహితులతో కలిసి. మీరు 7వ ప్రశ్న, మీరు ఎవరికైనా ఎప్పుడైనా సహాయం చేశారా? ఎట్లాంటి సహాయం చేశారో చెప్పండి. ఒకవేళ చేస్తే మీరు ఎలాంటి సహాయం చేశారు చెప్పండి అని అడుగుతున్నారు. చేశాము. నేను బజారుకు పని మీద వెళుతూ మంచినీళ్ళు పట్టుకొని వెళ్ళాను.
తోవలో ఒక వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయాడు. నా దగ్గర ఉన్న కొన్ని నీళ్లు అతడి మొహం మీద చల్లి మిగిలిన నీళ్లు అతనికి ఇచ్చాను. ఆయన ఎంతో సంతోషించి కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయాడు. మీ జీవితంలో కూడా ఏమన్నా నిజ జీవితంలో మీరు ఎవరికైనా సహాయం చేసుంటే మీరు సొంత మాటల్లో రాయొచ్చు. ఇక్కడ ఇదే ఉంది అదే మనం రాయాలని ఏమీ లేదు. తర్వాత పేజ్ నెంబర్ 14లో సెక్షన్ 3లో ఉన్న లెసన్ అయిన తర్వాత ఇచ్చిన ప్రశ్నలు. 8వ ప్రశ్న. జ్వరం వచ్చినప్పుడు ఇంట్లో అందరూ నాయనమ్మతోనే ఉన్నారు కదా, దీనివల్ల నీవు ఏమి గ్రహించావు? నాయనమ్మకు జ్వరం రావడం వల్ల ఆమె నీరసించిపోయింది. ఇంట్లో వాళ్ళందరూ నాయనమ్మకు సపర్యలు చేస్తూనే ఉన్నారు. సపర్యలు అంటే ఆమెకి సహాయం చేయడం, ఆమెకి సేవలు చేయడం, ఆమెకు అవసరమైనవన్నీ అందించడం. 2 రోజులకు జ్వరం తగ్గింది, కానీ అన్ని పనులు చేసుకునేంత ఓపిక రాలేదు. అందుకే ఆమెకి సేవ చేస్తూ అందరూ అక్కడే ఉన్నారు. దీనివల్ల నాయనమ్మ అంటే అందరికీ గౌరవం, ఆదరణ ఉన్నాయని గ్రహించాను. 9వ ప్రశ్న. శేఖర్ నాయనమ్మపై ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు? ఎప్పుడు చూసినా రవి నాయనమ్మ దగ్గరనే ఉండి తనతో ఆడకపోవడంతో శేఖర్కు నాయనమ్మ మీద కోపం వచ్చింది. తనతో పాటు రవిని ఆడుకోనియకుండా చేస్తుంది నాయనమ్మనే అని ఆమె మీద ద్వేషం పెంచుకున్నాడు. అంటే నాయనమ్మతో గడపడం వల్లే నాతో ఆడుకోవడానికి రావటం లేదు. అక్కడ మెయిన్ రీజన్ నాయనమ్మ కాబట్టి నాయనమ్మ మీద ద్వేషం, ఈర్ష్య పెంచుకోవడం జరిగింది. తర్వాత 10వ ప్రశ్న. నీకు ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపం వచ్చిందా? ఏ సందర్భంలో వచ్చిందో తెలుపండి. నాకు ఒకసారి మా తమ్ముడి మీద కోపం వచ్చింది. ఇద్దరం రోజు స్కూల్కి కలిసి వెళ్ళేవాళ్ళం. ఒకరోజు మా తమ్ముడు క్రికెట్ ఆటకు వెళ్ళి ఆలస్యంగా వచ్చాడు. దానితో స్కూలుకు ఆలస్యంగా వెళ్ళి ఇద్దరం పాఠశాల బయట నిలబడ్డాం. అప్పుడు మా తమ్ముడి మీద నాకు కోపం వచ్చింది. అంటే వాళ్ళ తమ్ముడు లేట్ చేయడం వల్ల ఇద్దరికీ లేట్ అయ్యి వాళ్ళ తమ్ముడు చేసిన తప్పుకి ఇతను కూడా పనిష్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళ తమ్ముడి మీద కోపం వచ్చిందని అతని జీవితంలో జరిగిన విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. మన జీవితంలో జరిగిన విషయాలు కూడా మనం సొంతగా రాయొచ్చు. ఇవే రాయాలని లేదు. ఇది మోడల్కి మాత్రమే, మీకు అవగాహన రావడానికి మాత్రమే. ప్రతి ప్రశ్న మీరు సొంతగా ఊహించి ఆలోచించి సొంత మాటల్లో రాయడానికే ప్రయత్నించాలి. తర్వాత సెక్షన్ 4లో పేజ్ నెంబర్ 15లో ఉన్న 3 ప్రశ్నలు ఉన్నాయి. 11వ ప్రశ్న చూద్దాం. శేఖర్ పశ్చాత్తాపపడ్డాడు కదా, మీరు ఏ ఏ సందర్భాల్లో పశ్చాత్తాపపడ్డారో చెప్పండి. పశ్చాత్తాపం అంటే ఏంటి? చేసిన తప్పుకి నేను తప్పు చేశాను అని మన తప్పును మనం గ్రహించుకోవడం, రిపెంటెన్స్. స్కూలులో ఇచ్చిన హోంవర్క్ చేయకుండా టీచర్ అడిగితే జ్వరం వచ్చిందని అబద్ధం చెప్పిన తరువాత అబద్ధం ఆడడం ఎంత తప్పో తెలుసుకొని పశ్చాత్తాపపడ్డాను. అంతేకాదు, ఒకసారి చెల్లిని ఆటలలో గట్టిగా తోసేసి తనే క్రింద పడిందని చెప్పి తరువాత ఎంతో పశ్చాత్తాపపడ్డాను. 12వ ప్రశ్న. శేఖర్ అందరితోనూ మాట్లాడడం తగ్గించి ముభావంగా ఉండిపోవడానికి కారణాలు వివరించండి. శేఖర్కు తాను చేసిన తప్పు వలన నాయనమ్మ ప్రాణాలకు ప్రమాదం జరిగి ఉంటే అన్న భావం కలిగింది. ఇదే విధంగా జరిగిన తన తల్లికి కూడా కాలు విరిగి ఉంటే తను ఎంత బాధపడి ఉండేవాడో అన్న ఆలోచనలు వచ్చి ముభావంగా ఉన్నాడు. కోపం వచ్చి ఈర్ష్యగా మారి ఆటంకంగా ఉన్న నాయనమ్మకి ఏదో ఒకటి కీడు తలపెట్టాలని కోపంలో చేసేసాడు తప్ప తర్వాత అదే స్థానంలో నా తల్లి ఉంటేనో, నా తల్లి కాలు విరిగిపోతేనో అని ఒక్కసారి ఊహించుకొని భయపడిపోయి నేను చాలా తప్పు చేశానని ముభావంగా ఉండిపోయాడు. 13వ ప్రశ్న. నాయనమ్మ క్షమించిన శేఖర్ ఎందుకు ఏడ్చాడు? నాయనమ్మ పెద్ద మనసుతో శేఖర్ను క్షమించింది. అయినా శేఖర్ తను చేసిన తప్పును మరచిపోలేక నాయనమ్మ మంచితనాన్ని తట్టుకోలేక ఏడ్చాడు. ఇప్పుడు చూడండి, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం. ఇక్కడ మీకు ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ తప్పు రైట్ అవి టిక్ చేయమని ఇచ్చారు. మీరు చేసేవైతే టిక్ పెట్టండి, మీరు చేయకూడనివైతే రాంగ్ పెట్టండి అని. కింది వాక్యాలు చదవండి. వీటిలో మీరు అవును అని అనుకుంటే వాటికి అవును అని అనుకుంటే టిక్ గుర్తు పెట్టాలి, కాదు అని అనుకుంటే రాంగ్ పెట్టాలి. అవి ఆ పారాగ్రాఫ్ చదివి రైట్ రాంగ్ ని గమనించండి. కింద 3rd సెక్షన్ స్వీయ రచనలో ప్రశ్నలు జవాబులు చూద్దాం.
కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. 5 వాక్యాలు రాస్తే సరిపోతుంది. మీరు సొంతగా కూడా రాయొచ్చు. సొంతగా రాయడానికే ప్రయత్నించాలి. ఎప్పుడూ కూడా సొంత మాటల్లో అర్థమైన పాఠాన్ని అడిగిన విధంగా సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నించినప్పుడు మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. రవి, శేఖర్ మంచి మిత్రులు కదా, నీకున్న మంచి మిత్రుడు ఎవరు, ఎందుకు అని అడిగారు. రవి, శేఖర్ మంచి మిత్రులు. అలాగే నాకు కూడా రోహిత్ అనే మంచి మిత్రుడు ఉన్నాడు. మేమిద్దరం కలిసి చదువుకుంటాం. ఒకరితో ఒకరు పోటీ పడి మంచి మార్కులు తెచ్చుకుంటాం. సాయంకాలం కలిసి ఆడుకుంటాం. వాడు నా తప్పులను సరిదిద్దుతాడు. నా కష్టాల్లో తోడుంటాడు. అందుకే వాడంటే నాకు ఇష్టం. రెండవ ప్రశ్న, మీరు వృద్ధులకు ఎటువంటి సేవలు చేస్తారో తెలపండి. నేను వృద్ధులను ప్రేమగా పలకరిస్తాను. వారితో ఆత్మీయతగా మెలుగుతాను. రోడ్డు దాటలేని వారిని రోడ్డు దాటిస్తాను. ఆకలితో ఉన్నవారైతే అన్నం పెడతాను. ఒంటరి వారైతే మా పెద్దవారి సహాయంతో వారికి సహాయపడతాను. అవసరమైతే వృద్ధులకు తోడు నీడగా ఉంటాను. మూడో ప్రశ్న, కుటుంబంలో తాత, నాయనమ్మ ఇట్లా అందరూ కలిసి ఉండాలి, ఎందుకో రాయండి. కుటుంబంలో తాత, నాయనమ్మ, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు అందరూ కలిసి ఉంటే పిల్లలలో ఐకమత్యం, సేవా గుణం, అన్యోన్యత, ఆప్యాయత ఏర్పడతాయి. పరస్పర సహకార గుణం అలవడుతుంది. పెద్దల పట్ల గౌరవం, ప్రేమ కలుగుతాయి. అందరూ కలిసి ఉంటే కష్ట సుఖాలు తెలుసుకొని మసలుకోగలుగుతారు. సంస్కృతి సంప్రదాయాలను వారి నుంచి తెలుసుకోగలుగుతారు. అందువల్ల కుటుంబంలో తాత, నాయనమ్మ ఇట్లా అందరూ కలిసి ఉండాలి. నాలుగవ ప్రశ్న, ఈర్ష్య అనేది మనిషి మనస్సుకు విషం వంటిది, దీన్ని సమర్థిస్తూ రాయండి. మనిషిలో ఉన్న 6 అంతర్గత శత్రువుల్లో ఈర్ష్య ఒకటి. ఈర్ష్య ఉన్న మనిషి జీవితంలో పైకి ఎదగలేడు. ఇతరుల సంపదను చూసి, ప్రేమాభిమానాలు చూసి, అందం చూసి, వాళ్ళ మార్కులు చూసి ఈర్ష్య పడేవాళ్ళు సమాజంలో చాలా మందే ఉంటారు. ఈర్ష్య ఉన్నవాడు తనలో ఉన్న శక్తిని తెలుసుకోలేడు, మూర్ఖుడిగా ప్రవర్తిస్తాడు. కాబట్టి ఈర్ష్య అనేది మనిషి మనసుకు విషం వంటిది. ఇందులో రెండవ ప్రశ్న, కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి. ఇది ఎస్ఏ క్వశ్చన్. శేఖర్లో మార్పు రావడానికి కారణాలు ఏమిటి? నేటి కాలంలో ఎక్కువ మంది వృద్ధులు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. ఈ దుస్థితికి కారణాలు వివరించండి. ఇది 8 మార్కుల ప్రశ్న. 10 వాక్యాల్లో రాస్తే సరిపోతుంది. శేఖర్లో మార్పు రావడానికి కారణం నాయనమ్మ, రవి ఇంట్లోని వారు. శేఖర్ చేసిన పని వల్ల నాయనమ్మ కాలు విరిగి నెల రోజులు బాధపడింది. శేఖర్ పశ్చాత్తాపంతో జరిగిన విషయం అంతా నాయనమ్మకు చెప్పి క్షమాపణలు కోరతాడు. నాయనమ్మ పెద్ద మనసుతో శేఖర్ను క్షమించి ఓదారుస్తుంది. అంతేగాక రవితో సమానంగా శేఖర్ను కూడా ప్రేమగా చూడటం వల్ల శేఖర్లో మార్పు వచ్చింది. నేటి కాలంలో చాలా మంది పిల్లలు పాశ్చాత్య వ్యామోహంలో, అంటే ఇతర దేశాలను చూసి అవలంబించడం, ఆ మోజులో పడి ఇతర దేశాల్లో స్థిరపడి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. ధన సంపాదనలో పడి తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలన్న నానుడి మరచి వాళ్లను వృద్ధాశ్రమాలలో అనాథలుగా వదిలివేస్తున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే బరువు, వాళ్ళకి సేవ చేయాల్సి వస్తుందని కూడా కొంతమంది ధనవంతులు వృద్ధాశ్రమాలలో వదిలివేస్తున్నారు. ఇది వరకు ఇతర దేశాలలో ఉండే ఈ పరిస్థితి ఇప్పుడు మన దేశంలో కూడా దాపురించింది. దాపురించడం అంటే ఏంటి? ఇక్కడ కూడా తగలడింది అని అంటారు కదా, అలా ఒక మంచి మాదిరి ఉండొచ్చు తప్ప ఒక చెడు మాదిరిని మనం వెంబడించకూడదు. అది ఒక్కసారి ప్రవేశించిందంటే అనేక మందిలో అది చెడ్డదారిలో నడిపించేదిగా మారిపోతూ ఉంటుంది. ఎన్నాళ్ళు ఇతర దేశాల్లో ఉండేది, ఆ సంస్కృతి ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చింది అని చెప్తున్నారు అక్కడ. సృజనాత్మకత, ప్రశంస. ప్రశంస అంటే పొగడడం, సృజనాత్మకత అంటే క్రియేటివిటీగా రాయడం. వృద్ధులకు సేవ చేయవలసిన అవసరాన్ని వివరిస్తూ మిత్రుడికి లేఖ రాయండి. అంటే వృద్ధులకి మనం సేవలు ఎందుకు చేయాలి, వృద్ధులకు ఎలాంటి సేవలు చేస్తారో వివరించండి అన్న ఒకటే ఆన్సర్. కానీ ఇక్కడ లేఖగా అడిగాడు కాబట్టి ఆ చేయవలసిన సేవలన్నీ కూడా ఇక్కడ కన్వర్ట్ చేస్తూ మిత్రుడికి చెప్తున్నట్టుగా మీరు లేఖ రాయాలి. ఎక్కడి నుంచి రాస్తున్నామో ఆ పేరు రాసి కామా పెట్టాలి. ఏ రోజు రాస్తున్నామో ఆ రోజు తేదీని వేసి చుక్క పెట్టాలి. మీకు ఇచ్చిన పేపర్లో కుడివైపు పై భాగాన
ఇప్పుడు దాని కింద ఎడమవైపు ఎవరికి రాస్తున్నాము? మిత్రుడికి రాయమన్నారు కాబట్టి ప్రియమైన మిత్రుడు అమరేంద్రకు, లేదు అంటే రాజుకు, లేదు అంటే మిత్రురాలు లతకు. ఓకే, ఆడపిల్లలైతే మిత్రురాలు, ఏదో ఒక పేరు పెట్టి కామా పెట్టండి. ఈ మ్యాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లు నీ స్నేహితుడు కామ ఉపేంద్ర చొక్క. దాని తర్వాత కింద ఎడమ చేతి వైపు చిరునామా ఖచ్చితంగా రాయాలి. చిరునామా రాయకపోతే, అడ్రస్ రాయకపోతే లెటర్ వెళ్ళదు కదా, అందుకే చిరునామా రాసి ఎవరికి రాస్తున్నాం వాళ్ళ పేరు కామ ఇంటి నెంబరు కామ నాయుడు గారి వీధి కామ నిజామాబాద్ చుక్క. మీరు ఏ అడ్రస్ అన్నా రాసుకోవచ్చు. ఇక్కడ పదజాల వినియోగం. పదజాల వినియోగంలో ఈ క్రింది పదాలకు అర్థాలు పట్టికలో వెతికి రాయండి. అంధులు, ద్వేషం, జ్ఞాపకం, తుంటరి, జపమాల, ఆతృత అనే పదాలు ఇచ్చారు. బాక్స్ లో కింద పట్టికలో ఇంకొన్ని పేర్లు ఇచ్చారు. వీటికి మీనింగ్స్, అర్థాలు, పదాలు అక్కడ ఇచ్చారు. మనం వెతికి కింద రాయాలి. అంధులు గుడ్డివారు, ద్వేషం పగ, జ్ఞాపకం గుర్తు, తుంటరి అల్లరి చేసేవాడు, జపమాల జపం చేసుకునే మాల, ఆతృత తొందరపడు. మీరు ఒక్కొక్క మీనింగ్ ని టూ టైమ్స్ అర్థాలు చదువుతూ ఉంటే మీ నోరు బాగా తిరిగి గుర్తుండడం జరుగుతుంది. 2, పాఠాన్ని చదవండి, పట్టికలో సూచించిన పదాలను వెతికి రాయండి. ఇక్కడ కొన్ని పదాల పట్టికలో ఇవ్వడం జరిగింది. ఆటకు సంబంధించినవి చిర్రగోనే, దాగుడు మూతలు, కబడ్డీ. ఆసుపత్రికి సంబంధించినవి ఎక్స్రే, ఆపరేషన్, డాక్టరు, దవాఖానా, గోళీలు, పరీక్షలు, తొడ ఎముక విరగడం. కుటుంబ పదాలు అవ్వ, నాయనమ్మ, బంధువులు, బిడ్డ, చుట్టాలు, అమ్మ, నాన్నలు. అన్య భాషా పదాలు అంటే మన మాతృభాష కాకుండా వేరొక భాషా పదాలు. ఎక్స్రే ఇంగ్లీష్ పదం, ఆపరేషన్ ఆంగ్ల పదం కదా, ఇంగ్లీష్ పదం. దవాఖానా అది కూడా అన్య భాషా పదం. భాషను గురించి తెలుసుకుందాం. కింది వాక్యాలను సరైన విభక్తి ప్రత్యయాలతో పూరించండి. నాయనమ్మ మందులు వేసుకోవడం చేతనవుతుంది. ఇక్కడ డాష్ ఉంది చూడండి. నాయనమ్మ మందులు వేసుకోవడం చేతనవుతుంది అన్నప్పుడు మనకి అక్కడ ఏదో అక్షరం లోపించింది. ఆ సెంటెన్స్ కి, ఆ వాక్యానికి సమానమైన అర్థం మనకు రావట్లేదు. అక్కడ నాయనమ్మ కు, కాకి కొమ్మిస్తే కు. ఆ విభక్తి ప్రత్యయం పెట్టినప్పుడే పదాల మధ్య సంబంధం అనేది కుదురుతుంది. అది ఏ విభక్తి ప్రత్యయమో కూడా మీరు విభక్తులు విభక్తి ప్రత్యయాలు మీరు ఆల్రెడీ 5th నుంచి వస్తాయి. అవి మళ్ళీ బాగా గుర్తు చేసుకుంటే మీరు ఇవి చేయగలుగుతారు. కోపం డాష్ ఇట్లా జరిగింది, కోపం వలన ఇట్లా జరిగింది. శేఖర్ డాష్ రవి ఎదురు చూశాడు కొరకు. అందరి డాష్ కలిసి ఆడుకో, అందరితో కలిసి ఆడుకో. కింది వాక్యంలో క్రియలు గుర్తించి పక్కనే రాయండి. రాజు ఆసుపత్రికి వెళ్ళాడు. ఈ వాక్యంలో వెళ్ళాడు అనేది క్రియ. శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది. చదివి నిద్రపోయింది, 2 క్రియలే అక్కడ. చదివి నిద్రపోయింది. మధు మైదానంలో పరుగెత్తుతున్నాడు అనేది క్రియ. సంతోష్ భోజనం చేసి సినిమాకి వెళ్ళాడు. భోజనం చేసి వెళ్ళాడు. భోజనం చేశాడు అన్నది క్రియ, వెళ్ళాడు అన్నది కూడా క్రియ. తర్వాత పై వాక్యాల్లో 2 క్రియలున్న వాక్యాలున్నాయి. అవి ఏవి? ఆ 2 క్రియల్లో భేదం గమనించారా? చూడండి, సమాపక్రియ అసమాపక్రియలు మీకు ఆల్రెడీ వచ్చాయి. పని పూర్తి కాని స్థితిని తెలిపేది అసమాపక్రియ. లేచి, వెళ్ళి, తాగి, రాసి ఇలా వదిలేస్తే అవి అసమాపక్రియలు. లేచాడు, వెళ్ళాడు ఇలా కంప్లీట్ అయితే సమాపక క్రియలు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన 4 వాక్యాల్లో 2 వాక్యాల్లో 2 క్రియలు ఉన్నాయంట, అసమాపక్రియ సమాపక్రియలు. చదివి నిద్రపోయింది అన్నది వచ్చింది. నెక్స్ట్ చేసి వెళ్ళాడు అనేది వచ్చింది. సమాపక అసమాపక క్రియలు చూడండి, అవి గమనించారా అని అడిగాడు. ప్రతి వాక్యంలోనూ చివర ఉన్న క్రియలు పని పూర్తయిందని తెలుపుతున్నాయి. వెళ్ళాడు, నిద్రపోయింది అనేది పని పూర్తవడం తెలుపుతుంది. ఇట్లా పని పూర్తయినట్లు తెలిపే క్రియలను సమాపక క్రియలు అంటారు. వాక్యం మధ్యలో ఉన్న క్రియలు పని పూర్తి కాలేదని తెలుపుతున్నాయి. పని పూర్తి కానట్లు తెలిపే క్రియలను అసమాపక క్రియలు అంటారు. ఇది మీరు బై హార్ట్ చేయాలి.
కింది వాక్యాల్లో సమాపక అసమాపక క్రియలు గుర్తించండి. చెంబుతో నీళ్లు ముంచుకొని తాగుతుంది. ఇందులో అసమాపక క్రియ ముంచుకొని, సమాపక క్రియ తాగుతుంది. ఆటను ఆపివేసి నాయనమ్మ వద్దకు వెళ్ళిపోయాడు. అసమాపక క్రియ ఏది? ఆపివేసి, కామా ఉంది చూడండి. సమాపక క్రియ ఏది? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. సమాపక క్రియలు ఎప్పుడు వాక్యానికి చివర ఉంటాయి, చుక్కుంటుంది. అసమాపక క్రియలు ఎప్పుడు వాక్యానికి మధ్యలో ఉండి కామా ఉంటాయి. అదొకటి కొండ గుర్తు పెట్టుకోండి. పరీక్ష చేసి కాలు విరిగిందని చెప్పాడు. అసమాపక క్రియ ఏది? పరీక్ష చేసి, కామా ఉందో చూడండి. సమాపక క్రియ ఏది? చెప్పాడు. దగ్గరకు తీసుకొని కన్నీళ్లు తుడిచింది. అసమాపక క్రియ తీసుకొని, సమాపక క్రియ తుడిచింది. వీటిలోంచి ఎక్కువ బిట్స్ వస్తూ ఉంటారు. సమాపక అసమాపక క్రియలు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు ప్రాజెక్టు పని ఇవ్వడం జరిగింది చూడండి. దీని కింద ప్రాజెక్టు పని, ప్రాజెక్టుకి కూడా మనకి మార్కులు ఉంటాయి కదా FAలో. మీ ప్రాంతంలోని ఒకరిద్దరు వృద్ధులను కలవండి. ఏ ఏ పనుల వల్ల వారికి సంతోషం కలుగుతుందో తెలుసుకొని నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే సంతోషం అని తెలిసింది. సమయానికి కావలసిన భోజన సదుపాయాలను, వైద్య సదుపాయాలను కలిగిస్తే వారు సంతోషిస్తారు. ప్రతిరోజు వారితో కొద్దిసేపు ఆప్యాయంగా చిరునవ్వుతో మాట్లాడాలి. మనుమళ్ళు మనుమరాళ్లతో కలిసి చిన్న చిన్న ఆటలు ఆడుకోవడం వారికి సంతోషం కలిగిస్తుంది. వారి పిల్లలు తమ పట్ల గౌరవ మర్యాదలు చూపితే సంతోషం కలుగుతుంది. వారు చెప్పే సలహాలను చిట్కాలను పాటిస్తూ కుటుంబమంతా కలిసిమెలిసి ఉంటే మంచిది. ఇదే అంశాన్ని తీసుకొని మీకు లెటర్ రైటింగ్ రాయమనొచ్చు. లేఖ రాయండి, వివరిస్తూ లేఖ రాయండి అని అడగొచ్చు. లేదంటే వృద్ధులు ఆ కుటుంబంలో వాళ్ళంతా ఎలా ఉంటే వాళ్ళు సంతోషిస్తారో తెలియచేయండి అని అడగొచ్చు. ఎలా అడిగినా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీ ప్రాంతంలో తాత నాయనమ్మలతో కలిసి ఇంట్లో ఉంటున్న కుటుంబాన్ని కలిసి వారితో మాట్లాడండి. మీకు ఎట్లా అనిపించిందో నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి. ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రాజెక్టు పని మీద మా ప్రాంతంలో ఉన్న తాతయ్య నాయనమ్మలతో కలిసి ఉన్న 2 కుటుంబాలను కలిశాను. వారిని కలవడం వల్ల, వారి మాటల వల్ల నాకు ఎన్నో విషయాలు బోధపడ్డమంటే అర్థమయ్యాయి. తాతయ్య నాయనమ్మల పిల్లలతో కలిసి ఆడుకోవడం, నీతి కథలు, పద్యాలు, మాటలు, ఆటల ద్వారా మంచి చెడులు వివరించడం, కొడుకు కోడళ్ళు కూడా అత్తమామలను ప్రేమగా చూడడం, వారి మాటకు విలువనివ్వడం, ముసలి వాళ్ళు కూడా కొడుకు కోడలు అవసరాలకు తగ్గట్టు మెలగడం, పిల్లలు కూడా నాయనమ్మ తాతయ్యలతో ప్రేమగా మెలగడం, గౌరవించడం నాకెంతగానో నచ్చింది. ఇలా దేశంలో ప్రతి కుటుంబం కలిసి ఉంటే బాగుంటుందనిపించింది. ఇలా కలిసి ఉండటం వల్ల సభ్యత సంస్కారాలు అలవడతాయని, సమాజంలో జరుగుతున్న దురాగతాలు అన్యాయాలు తొలగిపోతాయని అనిపించింది. అంటే మీరు వెళ్ళి అవన్నీ వాళ్ళందరినీ అడిగి తెలుసుకున్నది నివేదికలాగా రాయాలన్నమాట. ఇక్కడ పదజాలం వ్యాకరణ అంశాలు కొన్ని మోడల్కి ఇక్కడ బిట్స్ ఇవ్వడం జరిగింది చూడండి. అంటే CC ప్యాటర్న్లో గవర్నమెంట్ పేపర్ పార్ట్ B మీకు ఎలా అడుగుతూ ఉంటారో అవి మోడల్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కింది గీత గీసిన పదాలకు అర్థాలను గుర్తించండి. పిల్లలు రాత్రి వేళ తొందరగా ఇంటికి రాకపోతే చాలా ఆతృతగా ఉంటుంది. ఆతృత, ఆదుర్ద. తోటి వారిని చూసి ఈర్ష్య చెందరాదు. ఈర్ష్య, అసూయ. వేసవి కాలంలో అందరికీ ధూప బాగా అవుతుంది. ధూప, దాహం. అకస్మాత్తుగా వచ్చిన నా స్నేహితుని చూసి నాకు సంబరమైనది. సంబరం, సంతోషం. ఆపదలో ఉన్న వారికి దేవుడే దిక్కు అని పెద్దలు అంటారు. దిక్కు, దిశ. ఇక్కడ నానార్థాలు. నానార్థాలు అంటే ఒక పదం అనేక అర్థాలను కలిగి ఉండడాన్ని నానార్థాలు అంటారు. నానార్థం అంటే పేరులోనే ఉంది. నానా అంటే అనేక అర్థాలు. కింద గీత గీసిన పదాలకు నానార్థాలను గుర్తించండి. మంచి మిత్రుడు మించిన పుస్తకం లేదు. మిత్రుడు, సూర్యుడు, స్నేహితుడు. రెండు సార్లు చదవండి. ఒక ఆన్సర్ రెండు సార్లు చదివితే మీకు గుర్తుంటుంది. మిత్రుడు, సూర్యుడు, స్నేహితుడు. నానార్థాలు. సర్వేంద్రియాలలో కన్ను ముఖ్యమైనది. కన్ను, నేత్రము. నేత్రము, కన్ను. కన్నుకి నానార్థాలు ఏంటి? నేత్రము, కన్ను. గురువుల పట్ల గౌరవం కలిగి ఉండాలి. గౌరవం అంటే మర్యాద, పూజనీయం. తోటి వారికి సేవ చేయడంలో ఎంతో ఆనందం ఉంటుంది. సేవ అంటే ఉపకారం, సహాయం. కోపం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఆగ్రహం, కోపం.
క్రింది గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను గుర్తించండి. పర్యాయ పదాలు అంటే ఏంటి? ఒక పదానికి అదే అర్థం వచ్చే పదం అయితే పర్యాయ పదం. నానాటికి మార్కెట్లో బంగారం ధర పెరిగిపోతుంది. బంగారం, కాంచనము, పసిడి. అతి కోరికలు మనిషి దుఃఖమునకు కారణమవుతాయి. దుఃఖము. వ్యధ, క్లేశము. వ్యధ, క్లేశము. ప్రతి గృహము వాస్తు నియమాలు కలిగి ఉంటుంది. గృహము, ఇల్లు, సదనము. ఒంటరిగా రాత్రి వేళ ప్రయాణించరాదు. రాత్రి అంటే ఏంటి? రేయి, నిశీధి. కింది పదాలకు సొంత వాక్యాలు రాయండి. ఇష్టం, పిల్లలకు ఆటలు అంటే ఇష్టం. సేవ, పేదలకు చేతనైనంత సహాయం చేయాలి. ఆరోగ్యం, ప్రతిరోజు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది. ద్వేషం, ఇతరులపై అకారణంగా ద్వేషం పెంచుకోరాదు. కింది గీత గీసిన పదాలకు వికృతులను రాయండి. పిల్లలు రాత్రిపూట మా నాయనమ్మ దగ్గర పడుకుంటారు. రాత్రి, రాతిరి. ఉత్తములు ఉదయాన్నే స్నానం చేసి దేవునికి పూజ చేస్తారు. స్నానం, తానం. సైనికుడు దేశం కోసం ప్రాణం విడుస్తాడు. ప్రాణం, పానం. విద్యార్థులకు నీతి కథలు చెప్పాలి. కథ, కథ. ఇక్కడ తాలో మార్పు వచ్చింది చూడండి. నేను ప్రతిరోజు తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడికి దండం పెడతాను. దిక్కు, దిశ. వ్యాకరణాంశాలు. పదజాలం అంటే అర్థాలు, సొంత వాక్యాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు. వ్యాకరణాంశాలంటే సంధులు, సమాసాలు, వాక్యాలు ఇలాంటివి వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి వ్యాకరణాంశాలు. కింది వాటికి అడిగిన విధంగా జవాబులను గుర్తించండి. సరళ కలంతో రాసింది. వాక్యంలో క్రియను గుర్తించండి. ఇవి చూడండి భాషా భాగాలు. ఇవి కూడా వ్యాకరణాంశంలోకే వస్తాయి. రాసింది అనేది చూడండి క్రియను గుర్తించమని అడిగారు బ్రాకెట్లో. ఇందులో చేసిన పనిని తెలిపేది క్రియ కాబట్టి రాసింది అనేది క్రియాపదం. వ్రాసింది అన్నా రాసింది అన్నా ఒక్కటే. రహీం అన్నం తిని నిద్రపోయాడు. బ్రాకెట్లో ఏమడిగాడు? పుంలింగాన్ని గుర్తించండి. మీకు స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగాలు ఉన్నాయి. పురుషులను తెలియచేసేది పుంలింగం. ఇక్కడ చూడండి రహీం, రహీం అనేది పుంలింగం. 3. అమ్మమ్మ వచ్చి అన్నం పెట్టి వెళ్ళింది. అసమాపక క్రియను గుర్తించమన్నాడు. ఇందులో చూడండి అసమాపక క్రియలు 2 ఉన్నాయి, సమాపక క్రియ 1 ఉంది. వచ్చి, పెట్టి. అక్కడ నేను గీతలు కూడా గీసాను చూడండి. వచ్చి, పెట్టి అనేవి అసమాపక క్రియలు. 4. లక్ష్మి వచ్చి రవితో ఆడుకున్నది. ఇందులో సమాపక క్రియను అడిగారు. ఆడుకున్నది, ఆప్షన్ ఈ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆడుకున్నది సమాపక క్రియ. 5. గీత గుడికి వెళ్ళింది. వాక్యంలో నామవాచకాన్ని గుర్తించండి. పేర్లను తెలియచేసేవి నామవాచకాలు కాబట్టి ఇందులో గీత అనేది నామవాచకం. కింది గీత గీసిన పదాలను విడదీసిన రూపాన్ని గుర్తించండి. పదాలు విడదీయడం, పదాలు కలపడం మీకు 6th క్లాస్లో తెలుసుకున్నారు. చూడండి, నాకు మా నాయనమ్మ అంటే చాలా ఇష్టం. నాయన ప్లస్ అమ్మ, నాయనమ్మ. నాయన ప్లస్ అమ్మ, నాయనమ్మ. కలిపిన విధానం చూడండి. దేవుడున్నాడు అనేది మన నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దేవుడున్నాడు, దేవుడు ప్లస్ ఉన్నాడు, దేవుడున్నాడు. క్రిస్మస్ రోజు శాంతా క్లాజ్ అందరి ఇళ్లకెళ్ళి బహుమతులు ఇస్తాడు. ఇళ్లకెళ్ళి, ఇళ్లకు ప్లస్ వెళ్ళి, ఇళ్లకెళ్ళి. ఆసుపత్రిలో నర్సులు రోగులకు ప్రేమగా మందులిస్తూ ఉంటారు. మందులు ప్లస్ ఇస్తూ, మందులు ప్లస్ ఇస్తూ, మందులిస్తూ. ఊ ప్లస్ ఈ మనకి ఏ వచ్చింది కాబట్టి ఉత్వ సంధి. అక్కడ సంధి కార్యం జరగడం మీరు చూడాలి. మందులు పూర్వపదం చివరి అక్షరం ఊ వచ్చింది. ప్లస్ పరపదం రెండో పదం మొదటి అక్షరం అచ్చుల్లో ఈ వచ్చింది. ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యము కాబట్టి కలిపినప్పుడు ఒకారం తొలగిపోయి రెండో పదం మొదటి అక్షరమైన పరపదంలో మొదటి అక్షరమైన యత్వం మిగిలింది. ఆ యత్వం ఈ గుడి అనేది మొదటి పదం చివరిలో ఉన్న లాకి కొమ్ము తొలగిపోయింది, ఊ పోయింది కాబట్టి లాకి ఈ గుడి వచ్చి చేరింది. మందులిస్తూ. చూడండి, పిల్లలు తప్పులు చేసి తమకు తెలియనట్లు ఉంటారు.
తెలియనట్లు, తెలియని ప్లస్ అట్లు తెలియనట్లు. ఇది కూడా ఈ ప్లస్ ఆ, ఈ తొలగిపోయి ఆ మిగిలింది. తెలియనట్లు, నాకి తలకట్టుగా మారిపోయింది. రెండవ పదంలో ఉన్న మొదటి అక్షరం, మొదటి స్వరం ఏది? హ్రస్వ ఆకారం. అది మొదటి పదం చివరనున్న నీకి తలకట్టుగా మారింది. ఇత్వ సంధి అంటే ఈ వచ్చి రెండో పదం మొదటి అక్షరం అచ్చుల్లో ఏదైనా వస్తుంది. సమాసము అత్వ ఇత్వ ఉత్వ 3 సంధులకి అలాగే జరుగుతుంది. మీరు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. సమాసం, సమాసం అంటే ఏంటి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అర్థవంతములైన 2 పదాలు ఏకమవడాన్ని సమాసం అంటారు. సమాసం యొక్క పదాల సంబంధాన్ని తెలిపే వాక్యాన్ని విగ్రహ వాక్యం అంటారు. సమాసంలో మొదటి పదమును పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. కింది వాటికి అడిగిన విధంగా జవాబులను గుర్తించండి. 2 దిక్కులు, విగ్రహవాక్యం గుర్తించమన్నాడు. 2 సంఖ్య గల దిక్కులు. మొదటి పదం సంఖ్యావాచకంగా ఉంటే అది ద్విగు సమాసం, మనం చెప్పుకున్నాం. అమ్మయ్యను నాన్నయ్యను సమాస పదం గుర్తించండి. అమ్మ నాన్న. ద్వంద్వ సమాసం, సమ ప్రాధాన్యం గల పదాలు ఉంటే, లేదు అంటే 2 నామవాచక పదాలే ఉన్న సమాసం ద్వంద్వ సమాసం. పెద్ద వయసు, పెద్దదైన వయసు. ఆ వయసు ఎలాంటిది? పెద్దదైన వయసు. ఇక్కడ విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ మోడల్కి కొన్ని స్వీయ రచన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. మీరు ఏ ఆటలు ఆడుతారు? మేము చింతపిక్కలాట, కబడ్డీ, ఖోఖో, క్యారమ్స్, క్రికెట్, దొంగ పోలీస్, తొక్కుడు బిళ్ళ మొదలైన ఆటలు ఆడుతాము. పిల్లలందరూ కలిసిమెలిసి ఆడడంలోని ఉద్దేశం ఏమిటి? పిల్లలందరూ కలిసిమెలిసి ఆడడం వలన వారిలో ఐకమత్యం పెరిగి పోటీతత్వం అలవడుతుంది. గెలుపు ఓటములు సమానంగా స్వీకరించే మనస్తత్వం పెరుగుతుంది. శేఖర్ నాయనమ్మపై ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు? శేఖర్తో రవి ఆడుకోవడానికి రాకుండా నాయనమ్మకు సేవలు చేస్తూ ఆమెతో ఎక్కువగా గడపడం వలన శేఖర్ నాయనమ్మపై ద్వేషం పెంచుకున్నాడు. ఈర్ష్య అనేది మనిషి మనసుకు విషం వంటిది. దీన్ని సమర్థిస్తూ రాయండి. ఈర్ష్య అనేది మనిషి మనసుకు విషం వంటిది. ఎందుకంటే విషం ఏ విధంగా ప్రాణాలు తీస్తుందో అలాగే ఈర్ష్య వలన మనిషి వివేచన కోల్పోయి ఇతరుల పట్ల చెడుగా ప్రవర్తిస్తాడు. కాబట్టి ఈర్ష్య అనేది మనిషి మనసుకు విషం వంటిది అన్న వాక్యాన్ని నేను సమర్థిస్తాను. ఇక్కడ చూడండి, కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబులు రాయండి. ఎస్ ఆన్సర్. అంటే మీకు పేపర్ మోడల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. షార్ట్ చిన్న ప్రశ్నలు 4 ఇస్తారు, పెద్ద ఆన్సర్స్ 2, మళ్ళీ సృజనాత్మకతలో ఒక ఎస్ఏ ఆన్సర్ ఉంటుంది, మళ్ళీ బిట్స్ ఇస్తారు. మోడల్ పేపర్ ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మోడల్కి క్వశ్చన్ ఆన్సర్స్. నాయనమ్మ కథను సొంత మాటల్లో రాయండి. రవి కుటుంబంలో చెల్లి, తమ్ముడు, తల్లిదండ్రులతో పాటు వాళ్ళ నాయనమ్మ కూడా ఉంది. ఆమెను ఇంట్లో అందరూ ప్రేమగా చూసుకుంటారు. ఆమెకు కళ్ళు కనబడవు కాబట్టి ఆమెకు సంబంధించిన అన్ని వస్తువులు అందుబాటులోనే ఉంచుతారు. ఒకరోజు రవితో ఆడుకోవడానికి శేఖర్ వాళ్ళ ఇంటికి వస్తాడు. రవి శేఖర్తో ఆడకుండా వాళ్ళ నాయనమ్మతోనే ఎక్కువగా గడపడం చూసి శేఖర్కు నాయనమ్మ మీద ఈర్ష్య కలిగి ఆమె వస్తువులు తారుమారు చేయటం వలన, చెప్పులు అనుకుని నీళ్ల బిందులో కాలు పెట్టడం వలన నాయనమ్మ కాలు విరిగిపోతుంది. అది చూసి శేఖర్ పశ్చాత్తాపంతో నాయనమ్మ వద్దకు వెళ్లి క్షమాపణ కోరుతాడు. దీని వలన ఈర్ష్య మనిషి శరీరానికి విషం వంటిదని తెలుసుకున్నాను. నేటి కాలంలో ఎక్కువ మంది వృద్ధులు వృద్ధాశ్రమాలలో ఉండడానికి గల కారణాలు వివరించండి. రెండవ ప్రశ్న. నేటి కాలంలో అనేక మంది వారి తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో ఉంచుతున్నారు. దానికి అనేక కారణాలున్నాయి. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు కావడం, సేవలు చేయటం ఇష్టం లేకపోవడం, పెద్దల యొక్క విలువ తెలియకపోవడం, సంపాదనలో పడి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, తల్లిదండ్రులను బరువుగా భావించడం, కుటుంబంలో వారికి ఇబ్బందిని కలిగిస్తారనే ఆలోచన కలిగి ఉండడం, వారి విలువైన సమయాన్ని తల్లిదండ్రుల సేవకు వెచ్చించడం ఇష్టం లేకపోవడం. సృజనాత్మక ప్రశ్న. కలిసిమెలిసి ఉండటం వల్ల కలిగే లాభాలను గురించి తెలియచేస్తూ పత్రికలో ప్రచురించవలసిందిగా పత్రికా సంపాదకుడికి లేఖ రాయండి. లేఖ హెడ్డింగ్ పెట్టి మీరు ఎక్కడి నుంచి రాస్తున్నారో ప్రదేశాన్ని రాసి కామా పెట్టి తేదీ రాసి చుక్క పెట్టాలి. ఏ రోజు రాస్తున్నారో ఆ రోజు తేదీ వేసి పేపర్కి కుడివైపు పైన, దాని కింద ఎడమవైపు నమస్తే తెలంగాణ పత్రికా సంపాదకునకు కామా, అయ్యా, మన దేశంలో కుటుంబ వ్యవస్థ చాలా ప్రత్యేకమైనది.
ఉమ్మడి కుటుంబానికి, స్నేహ భావానికి ఎంతో విలువనిచ్చే దేశం మనది. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. కలిసి ఉండటం వలన ఎంత కష్టమైన పని అయినా సులువుగా అవుతుంది. ఒకరి మధ్య ఒకరికి ప్రేమ, స్నేహభావం పెరుగుతాయి. ఖర్చు కూడా తగ్గుతుంది. కాబట్టి ఒకరికి ఒకరు కలిసిమెలిసి ఉండటం వలన ఒక కుటుంబం గాని, ఊరు గాని ఎంతో అభివృద్ధి చెందుతుందని, దీని యొక్క ప్రాముఖ్యతను మీ పత్రికలో ప్రచురించి అందరిలో చైతన్యాన్ని తీసుకురావలసిందిగా కోరుతున్నాను. చొక్కా. ఇట్లు మీ విధేయుడు. ఒకవేళ ఆడపిల్లలైతే విధేయురాలు అని రాసుకోండి. అందుకే రాలు అని ఇక్కడ స్లాష్ పెట్టి రాయడం జరిగింది. కామా మీ పేరు రాసి చొక్కా. దాని కింద ఎడమ భాగాన చిరునామా రాసి అండర్లైన్ చేసి పత్రికా సంపాదకుడు, కామా